ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు చిత్రంలో మన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తున్నదనే విషయం బయటపడ్డది. అయితే అమ్మడు హైదరాబాద్కు వచ్చి చాలా సంవత్సరాలు దాటింది. ఇక ఇప్పుడు ఇటీవలనే అమ్మడు హైదరాబాద్లో అడుగు పెట్టింది. వస్తూనే బాలాజీ దర్శనం చేసుకొని మరి అమ్మడు అడుగు పెట్టింది. తర్వాత సైన్మల రంగలకు దిగిందంట. అయితే ఇక ఇప్పటికే ఆమె హిందీలా హాలీవుడ్లా నటిస్తున్నది. ఇక ముంబైకి రావడే తగ్గించింది. హైదరాబాద్కు ఎందుకొస్తా చెప్పురి. ఇక అట్లా చూసినా కానీ ఇప్పుడు హైదరాబాద్కి రావుడు ఎంత ఆలస్యమైనా సరే కానీ వస్తూనే అభిమానుల గుండెలను కొల్లగొట్టింది. ఈమెకు ఇంత భక్తి శ్రద్ధలా అనేటట్టుగా చిలుకూరు బాలాజీ దర్శనం చేసుకొని మరి ఆమె షూటింగ్లా అడుగుపెట్టిందనమాట. అయితే ఇదే నేపథ్యంలో ఈ సినిమా కొరకు ఆమె పారితోషికం గిట్లా భారీ మొత్తంలా తీసుకోబోతున్నదనే వార్త బయటకు వచ్చింది. అయితే ఇక ఏకంగా ఈ సినిమా కొరకు ప్రియాంక చోప్రా 20 కోట్లకు పైగా పారితోషికం డిమాండ్ చేస్తున్నదంట. ఎందుకనంటే ఈమెకు గ్లోబల్ స్థాయిలో అంతటా పేరున్నది గనక ఇక డిమాండ్ బట్టి ఈమె ఈ విధంగా పారితోషికం అడుగుతున్నట్లుగా తెలుస్తున్నది. అయితే రాజమౌళి ఇట్లా ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కించబోతున్నాడు. ముఖ్యంగా ప్యాన్ ఇండియాను దాటి మరి ప్యాన్ వరల్డ్ ప్రపంచ స్థాయికి తీసుకునే దశలా అందరికీ చేరే దశలా ఆయన సినిమా కథను సిద్ధం చేసిండు. ఇక అయితే ప్యాన్ ఇండియా మార్కెట్ కాకుండా మొత్తం దృష్టిలో పెట్టుకొని ప్రియాంక అయితే సరిగ్గా మంచిగా ఉంటది అనేది ఆయన తెర మీదకి తీసుకొచ్చిండు. ఇక అదే విధంగా ఇప్పుడు ఆమె ఉంటే మటుకు సినిమాల ఖచ్చితంగా హిందీలతోని గిట్లా హాలీవుడ్లో గిట్లా మార్కెట్ కలిసి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అంతకు చెప్పాలంటే ఇంకా హిందీల కంటే హాలీవుడ్లోనే ఇంకా పేరు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక ఇక ప్రియాంక విషయంలో ఇక ఈ విషయాలన్నీ పరిగణలకు తీసుకొని ఎక్కడ రాజీ మటుకు పడతలేరంట. ఇక రాజమౌళి ఇంతవరకు ఇంత మొత్తాన్ని మాత్రం ఏ హీరోయిన్ కు ఇచ్చిందే లేదు. తిప్పి కొడితే 10 కోట్ల కిందకే అందరూ తేల్తారంట. కానీ ప్రియాంక విషయంలో ఇక ఈయన రూటు సపరేట్గా పోతున్నదట. అయితే హీరోయిన్ విషయంలో ఇట్లా పారితోషికం విషయంలో జరంతా వేగవంతంగా పోడు రాజమౌళి. కానీ ఈమె విషయంలో మాత్రం లాజిక్తోని కొట్టి తగ్గించే ప్రయత్నం చేస్తాడట. కానీ ప్రియాంకకు మాత్రం అటువంటి బేరసారాలు ఏవి జరగలేదని వార్తలు వినబడుతున్నది. అవు ఇన్ని కోట్లు గుమ్మరిచ్చి ఈమెకు పెడుతున్నారే, ఇక ఈమెకు సినిమాల ఉండడం వల్ల ఎంతవరకు ఆదరణ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? కామెంట్లల్లా కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడుగు గంటుంటుందా, అది కూడా నొక్కురి. మళ్ళొస్తా.